నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. ప్రస్తుతం మనతో చింతల రాజలింగం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా పేరు చింతల రాజలింగం. ఎస్సీ 57 ఉపకులాల రాష్ట్ర అధ్యక్షుడు నేను. మేము కోరేది ఒకటే, వరికన్న కావాలి. వరికన్న ఎవరు కోరుతున్నారు? 58 కులాలు కోరుతున్నారు. 58 కులాలు ఎవరెవరు? అలా బుడగ జంగం, మాస్టి, చిందు, బైండ్ల, గోసంగి, ఒలేదాసరి, పంబల, నేతగాని, డెక్కలి, మాల జంగం, మాదిగ జంగం మిత్రులు అందరూ కోరుతున్నారు. మాలలో ఉన్న ఉపకులాలు కోరుతున్నాయి, మాదిగలో ఉన్న ఉపకులాలు కోరుతున్నాయి. మేము ఏమంటున్నామంటే అన్ని మాల మాదిగలు బాగుపడ్డారు. మేము ఇంతవరకు ఇంకా అన్యాయం అయిపోతాము, ఇంకా అట్టడుగులో ఉన్నాము, ఇంకా పాతలోకలు ఉన్నాము. మేము బాగుపడాలంటే 57 కులాలకు న్యాయం జరగాలంటే వరికన్న కావాలి. వరికన్న కావాలి. మాకు ఏ గ్రూప్లో పెట్టాలి? ఏ గ్రూప్లో పెట్టి 8% ఇవ్వాలి. డెవలప్ అయిన కులాలు ఉన్నవి, డెవలప్ అవుతున్న కులాలు ఉన్నాయి. డెవలప్ ఏమాత్రం కులాలు మా ఎస్సీ 57 కులాలు. ఇప్పుడు రేపు పరేడ్ గ్రౌండ్స్‌లో మాలల సింహ గర్జన అని చెప్పేసి ఒక పెద్ద సభ అయితే పెడుతున్నారు. మరి దానికన్నా ముందు రోజే మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టారు. ఏంటి అసలు ఈ రెండిటి మీ ఇద్దరి మధ్య తేడా ఏంటి? తేడా ఏంటంటే వాళ్ళు బాగా డెవలప్ అయిన కులాలు, బాగా ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. ప్రధానమంత్రి పోయి అంత దూరం పోయి మళ్ళీ కిందకు వచ్చారు వాళ్ళు. మాదిగలు అంతో ఇంతో వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, అన్నీ ఉన్నారు. వాళ్ళు కూడా వీళ్ళ దాంట్లో కలెక్టర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర కలెక్టర్లు, ఎస్పీలు, డిఎస్పీలు అన్ని ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా కానీ, రాజకీయ పరంగా అందరూ వాళ్ళు ఉన్నారు. కానీ 57 కులాలు ఇంతవరకు లేవు. మమ్మల్ని గుర్తించేవారు లేరు. ఆ కులం వాడుకుంటే వాస్తవంగా మేమైతే ఇంతవరకు మాల దగ్గర పోలేదు. మమ్మల్ని వాడుకోలేదు ఆ మాలలు కూడా. మాదిగలు ఉండడం, మాదిగలు పని చేస్తున్నారు, మాదిగలు పని చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ నిజమైన ప్రేమ లేదని చెప్తున్నాం మేము. నిజమైన ప్రేమతో మాకు కనబడతలేదు. ఎందుకంటే మీద వచ్చి మమ్మల్ని అవసరం పడితే మమ్మల్ని ఒత్తిడి పెట్టడము, మాట్లాడకపోవడము, పిలవడము, పిలిచి వాళ్ళు ముంగడ తక్కువ చేసి మాట్లాడడము, ఇదే కనబడుతుంది. అందరిని అనను, అందరిని అనను, కొంతమంది మాత్రమే చేస్తున్నారు. మేము మానుకోమంటాం. అంటే మేము మా దగ్గర ఎవరు దిక్కు లేరు కాబట్టి, మేము ఎవరు లేరు కాబట్టి మేము పిలుస్తే మమ్మల్ని చిన్నతనం చేస్తారు, చేయొద్దు అంటున్నాము. ఇంతవరకు మాలలు చేయలేదు, మాల దగ్గర పోలేము. మమ్మల్ని పిలుస్తూ చేస్తూ ఎందుకు అంటున్నాము. ఇప్పుడు మీ కులం ఏంది? మీ కుల వృత్తి ఏంది? మిమ్మల్ని ఎస్సీ కులాల వాళ్ళు వాడుకుంటున్నారా? మీరు అసలు ఏం చెప్పాలి? నా కులం బీడబుడు జంగము. ఇందులో మేము ఆట పాట ఎప్పుడో ఆనాడు 50-70 ఏళ్ల క్రితము మేము భాగవతలు, హరికథలు, బుర్రకథలు చెప్పేవాళ్ళం. ఆనాడు కథలు ఉన్నాయి కాబట్టి, పాటలు ఉన్నాయి కాబట్టి నడిచింది. ఆ తర్వాత సినిమాలు వచ్చినాయి బట్టి, ఆ సినిమా వచ్చిన తర్వాత ఈ యొక్క భాగవతాలు టక్కర కొట్టినాయి. పక్క పోయిన తర్వాత ఇప్పుడు మా వాళ్ళు పాత బట్టలు అమ్ముకుంటున్నారు, రిక్షాలు దొక్కుతున్నారు, పాస్ పని చేసుకుంటున్నారు. కుల వృత్తిని మర్చిపోయినట్టేనా? ఆ కురవృత్తి ఈ కాలం బట్టి కంప్యూటర్ యుగంలో కులవృత్తి మొత్తం పోయినవి. ఎందుకంటే అది చేసుకోవడానికి కూడా సినిమాలు వచ్చినాయి కదా. మా వృత్తులు చూడలేదు, భాగవతాలు చూడరు, కథలు వినరు. ఎవరింటారు? ఈ రోడ్ల ఆ టైంలో ఊర్లో చేసేవాళ్ళు కాబట్టి వినేవాళ్ళు. ఈ కంప్యూటర్ యుగంలో ఇంటర్నెట్ కాబట్టి సినిమా చూస్తున్నారు, సినిమా జ్యూస్లో పడ్డారు. మా వృత్తులు మొత్తం మర్చిపోయినాము. మేము ఏమంటున్నామంటే మాకు వరికన్నా కావాలి అంటున్నాం. ఇప్పుడు మాదిగా మాలలతో మీరు పోల్చాలా? లేకుంటే మిమ్మల్ని సపరేట్‌గా అంటే మీ 57 ఉపకులాలు అయితే ఉన్నాయో వాటికి ప్రత్యేక గుర్తింపు రావాలంటారా? మీరు ఎట్లా డిమాండ్ చేస్తారు? మాకు మాల కాదు, మాదే కాదు, 57 ఉపకులాలుగా వాస్తవానికి ఏ కులానికి ఆ కులం ఉంది. మాకు మాదిగతోటి కంచం పొత్తు లేదు, మాలలతోటి కంచం పొత్తు లేదు, ఎవరు మంచం పొత్తు కూడా లేదు. ఎవరి కులానికి ఆ కులం ఉంది. కానీ వీళ్ళు ప్రభుత్వాలు, పార్టీలు వీళ్ళే పెట్టే ఉపకులాలని, ఏ కులానికి ఆ కులం సపరేట్ ఉన్నాము. 57 కులాలకు ఆ కుల ఎవరికి కంచం పొత్తు కూడా లేదు. ఎస్సీలు అంటే 59 కులాలు. 59 కులాలు ఒకటే వృత్తి చేసుకోవాలి, ఒకటి తీసి తినాలి అనే ఆలోచన లేదు. అట్లా కాకుండా 57 కులాలు సపరేట్ ఉన్నాయి. సపరేట్ వాళ్ళ ఆట పాట, వాళ్ళ భాష అన్నీ వేరే ఉన్నాయి. అది పరిస్థితి. సరే, ఇప్పుడు పోల్చితే ఒప్పుకోరా? మాల మాదిగలతో పోల్చితే ఒప్పుకోరా? ఎట్లా? మీరు ఇప్పుడు మాల మాదిగలతో పోలిస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? మేము దళితులమే. మీరు పొత్తు లేదు అంటున్నారు కదా, మంచం పొత్తు లేరు, కంచం పొత్తు లేదు అంటున్నారు కదా. అవును. అంటే మేము ఏమన్నామంటే వాళ్ళు దళితులే, మేము దళితులు అంటే 59 కులాలు ఉన్నాయి. మాలలు మాదిగలు ఒకటి కాదు కదా. మాలలు ఒకటి కాదు, మాదిగలు బుడగజంగ ఒకటి కాదు. అందరూ దళితులే. 59 కులాలు దళితులే. ఆ దళితుల్లో రకరకాల కులాలు ఉన్నాయని చెప్తున్నాను. అది సరే, ఇప్పుడు రేపు జరిగేటటువంటి మహాసభ ఉంది కదా, ఆ సభ పెడుతున్నారు. వాళ్ళేమో ఒక పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు మీరు పెట్టిన వాళ్ళు ఏమో ఒక పార్టీకి ఈ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేటోళ్ళు అని చెప్పేసి బయట అంటున్నారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు? మేము ఏ పార్టీకి సంబంధం లేదు. మాకు వరికన్న కావాలని కోరుతున్నాము. మరి రేవంత్ రెడ్డి గారు వరికన్న చేస్తా అని చెప్పిండు. అదే ప్రకారం ఏ విధంగా తను మాట ఇచ్చినావో ఆ ప్రకారం వరికన్న చెయ్యండి. మా 57 కులాలు బాగుపడతాయి. ఇంకా స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు దాకా మా వాళ్ళు మీరు పోతూ తోవంటి చూస్తూ ఉండి ఈ రోజు బస్టాండ్ల దగ్గర, చౌరస్ దగ్గర అడుకొని తింటారు. కానీ ప్రభుత్వాలు ఎవరు చేస్తున్నాయి? ఎవరు న్యాయం జరుగుతుంది? ఈ రోజు సర్టిఫికేట్ రావాలంటే ఆటో ఇస్తున్నాడు. ఎంఆర్ఓనేమో మాలకు, మాదిగకు, కొన్ని కులాలకు చదువుకున్న విద్యావంతులకు ఇస్తారంట. ఈ రోజు చదువుకు దూరమై ఆమె దూరంలో చదువు లేని కులాలకేమో ఆర్డీఓ కలెక్టర్ ఇస్తారంటే ఇక్కడ నియమాలు అడుగుతున్నాం. ప్రభుత్వం అడుగుతాం, పార్టీలు అడుగుతున్నాం. ఇప్పుడు మన మందకృష్ణ మాదిగ గారి పోరాటానికి ఇప్పుడు మీరు చేసేటటువంటి పోరాటానికి తేడా ఏంటి మధ్యలో?
మందకృష్ణ గారు వాస్తవానికి ఆయన 57 కులాలు బాగుపడాలని ఆలోచన ఆయన. వీళ్ళు చేస్తే కూడా 57 కులాలు బాగుపడాలనే. కానీ అందులో కొంచెం వ్యత్యాసం జరుగుతున్నది. మేము ఏమంటున్నాం అంటే నిజమైన వ్యత్యాసం అంటే ఏ రకమైన వ్యత్యాసం జరుగుతుంది క్లియర్ చెప్పాలి. మేము ఏమంటున్నాం అంటే వ్యత్యాసం అంటే చిన్న చూపు చూస్తారు. మీరు చూసి మమ్మల్ని ఏదో వాడుకోవడం తప్ప పిలవడం తప్ప కూర్చొని మాట్లాడంటే ఎస్సీ 57 కులాలు అంటే వాస్తవానికి మాదిగలే కూర్చుంటాం మీరు స్టేజ్ మీద డామినేషన్. అది ఉపకులం ఇద్దరు పిలిస్తే మాట్లాడమంటే మాట్లాడాలి, వద్దంటే వద్దు పక్కన ఉండాలి. ఆ పరిస్థితి వచ్చింది మాకు. అంటే మాకు ఎందుకు ఎవరు లేరు కాబట్టే కదా, వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు కాబట్టి డామినేషన్ ఉంది, పని చేస్తారు. వాళ్ళు పిలిస్తే వస్తున్నాం. మా దాంట్లో మాకు ఉపకులాలు ఎవరు ఉంటే మేము రాము కదా. మేము సపరేట్ మీటింగ్ పెడతాం, 1,00,000 మందితో మీటింగ్ పెడతాం. ఆ సత్తా ఉంది, జనం ఉంది. కానీ తీసుకపోయే నాయకులు లేరు. వాళ్ళు దాంట్లో నాయకులు వస్తారు, డబ్బులు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టి నడిపించే నాయకులు వస్తారు కాబట్టి వాళ్ళు ముందు పోతారు. మా దాంట్లో లేరు కాబట్టి వాళ్ళు పిలిచినప్పుడు వస్తున్నాం. వాళ్ళ అవమానపరిచినా అయినా ఉంటున్నాం. మేము వరికని కొరకు చేస్తున్నాం. మేము ఇప్పుడు మా ఇంట్లో గెలిచిన తర్వాత బయట రచ్చ గెలవాలని అంటారు కదా. ఇప్పుడు మాల మాదిగల్లో మీ ఉపకులాల మధ్యలోనే కొన్ని గొడవలు ఇట్లా కొంచెం విభేదాలు అనేది ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు వాటిని మీరు సర్దిద్దుకొని మీరు ఇక్కడ మాకు వర్గీకరణ కావాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగితే బాగుంటుంది అని చెప్పేసి అడుగుతారు. వాస్తవమే మేము వరికరణ కావాలని కోరుతున్నాము. ఏ కులంతో వ్యతిరేకం లేదు. అన్ని కులాలు 57 కులాలు ఒక దగ్గర ఉన్నవి. 58 మాదిగతో 55 కులాలు ఉన్నవి. మీ వరికరణ కావాలని చెప్పి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు, మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. 58 కులాలు కలిసి ఇప్పుడు వరికరణ కావాలని చెప్పి చేస్తున్నాము. ఒక్క కులం మాత్రమే ఈ మాలలో వద్దంటున్నారు. అంటే ప్రభుత్వం వినాలి, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వినాలి, కేంద్ర ప్రభుత్వం వినాలి. 57 కులాలు ఏమో వరికరణ అవుతుంటే వద్ద కావాలంటుంటే ఒక్క కులం మా నాడులోకి వద్దంటే ఎట్లా ఒప్పుకుంటారు? మీ ద్వారా అడుగుతుంది, మీ ద్వారా ఎవరిని కానీ మీకు ఎందులో అన్యాయమైనా జరుగుతుంది. నేను ఎందులో అన్యాయమైనరు, మీరు ఎందులో వెనకబడ్డారు? మేము మీకంటే అందరికంటే ఉపకులాలు 57 కులాలు వెనకబడ్డాయి కాబట్టి మీకు కావాలి. కానీ ఇప్పుడు ఏం లేకున్నా కానీ మీరు ఇప్పుడు పోయి మాకు వరికన్నా వద్దంటే ఎవరికి మేలు చేస్తారు మీరు? ఏమంటే మీ లక్షల కోట్లు మీరు ఉన్నాయి కాబట్టి మీటింగ్ పెట్టుకో సత్తా మీకుంది. నిజంగా అదేది పేరెడ్ గౌండ్లో పెట్టే సత్తా మీకుంది, కోట్ల రూపాయలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి పెడుతున్నారు. మా లేవని ఇంకా అనగదొక్కుతున్నారు కదా మీరు. అంటే అనగదొక్కే వాళ్ళు అనగదొక్కుతున్నారు కదా. మేమేమంటే వివేక్ గారు, గౌరవ ఎమ్మెల్యే వివేక్ గారు, మీకు గౌరవంగా మాట్లాడుతాం, మీకు గౌరవం ఇస్తాం, తప్పదు. మీరు అన్ని రకాల ముందున్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, 1000 కోట్ల సంపాదన ఉన్నది, రాజకీయంగా ఉన్నారు, ఉద్యోగపరంగా ఉన్నారు. మేము దేంట్లో లేము. మాకు కూడా సహకరించి అడుగుతున్నాం. మేమేమంటాము, ఇంతవరకు ఎప్పుడైనా పిలిచి అడిగినావు? నువ్వు పెద్ద అయినావు కదా. ఉపకులాలు అన్యాయమైన ఉపకులాలు మాలలు ఉన్నారు, ఉపకులాలు మాదిగలు ఉన్నారు. ఎప్పుడైనా పిలిచి మాట్లాడారా? ఎందుకు మీరు మాట్లాడని అడుగుతున్నాం. మేము ఎందుకు మాది సైడ్ ఎందుకున్నాము? మాకు న్యాయంగా కొట్లాడుతున్నారు. వీళ్ళకి ఉపకులాగా అన్యాయం జరిగింది, వీళ్ళకి వరికని కావాలని చెప్పి మాది కొట్లాడుతున్నారు. మాలలు మాత్రము మీరు ఒక్కలే కావాలి, మీకు కావాలి, మీరే తినాలనుకుంటారు. మీరు తినేది మీరే తినాలి, వేరే ఎవరు తినొద్దు అని ఆలోచన మీకుంది. అది కరెక్ట్ అని చెప్పి తెలియజేస్తుంది మీ ద్వారా. ఇప్పుడు మీరు అన్నట్లు మాలలో మాదిగలు ఉపకులాలలో అందరూ ఉన్నారని చెప్పి చెప్తున్నారు కదా. ఇప్పుడు మాలల్లో మాదిగోళ్ళు ఇద్దరు కలిసి ఇప్పుడు 57 ఉపకులాలు ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఇందాక ఒక పెద్ద ఆయన మాట్లాడిండు, ఇది మీడియా ముందు డైరెక్ట్ ఏం మాట్లాడిండు, మమ్మల్ని పిలిచినాం, కొంతమందిని పిలిచినాం, ఇట్లా ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, 2 ఆవులు కోసి అందరికి మంచిగా భోజనం పెట్టినా అని చెప్పి ఒక పెద్ద ఆయన మాట్లాడిండు. ఇప్పుడు దాంట్లో సేమ్ మాల మాదిగలతో ఉన్నట్లే హిందూ క్రిస్టియన్ కూడా ఉన్నారు. మీ మాల మాదిగల్లో హిందూ ఉన్నారు, క్రిస్టియన్ ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన ఇట్లా మతాలని రెచ్చగొట్టేలాగా మాట్లాడితే మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే ఎందుకు మాట్లాడంటే వాళ్ళ కులం కాబట్టి వాళ్ళు తినే వస్తువు చెప్పుకున్నారు. నేను తప్పే అడుగుతాను, తప్పంటలేము. వాళ్ళు తినే కూర పెట్టుకూర తిన్నారు కాబట్టి అది మేము ఆ విధంగా మేము మతం రెచ్చగొట్టినట్టుగా అనుకుంటలేము. వాళ్ళ తిన్నది కాబట్టి, వాళ్ళ మాదిగులు కాబట్టి, మాదిగులు తినే వృత్తి తినే భోజనంలో అది ఉంది కాబట్టి పెట్టుకున్నాం. తప్పుగా అనుకోలేము. మేము కొన్ని తినం, కొన్ని దాంట్లో మాట్లాడినప్పుడు అయితే మీరు ఉన్నారు కదా, ఉన్నాం మేము. మరి కనీసం అసలు ఎందుకు ఇట్లా మాట్లాడటం తప్పనా? అంటే ఇప్పుడు వాస్తవానికి వాళ్ళు తినేది తప్పేమంటలేము. అది వాళ్ళకి తినేది మాంసం చెప్పుకున్నారు. అందరు తినాలి లేదు కదా. 57 కులాలు వచ్చినాయి, అందరు తినాలి లేదు కదా. మేము ఏం తినాలో అదే తింటాం, వాళ్ళు తినాలి వాళ్ళే తింటారు. ఇప్పుడు అట్లా కదన్నా. ఇప్పుడు మాల మాదిగా అంటే మీరిద్దరు శత్రువులేం కాదు, మీరు అంతా మిత్రులే అనుకోవాలి. మాలలు మాదిగలు. ఇప్పుడు దాంతోపాటు ఇటు క్రిస్టియన్ హిందూ 2 ఉన్నాయి. ఇప్పుడు మరి వీళ్ళంతా కూడా సమానంగా ముందుకెళ్ళాలి కదా. మరి మధ్యలో ఇప్పుడు ముందు ఇది కలుపుకున్న తర్వాత ఇక్కడ మన వర్గీకరణ కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగితే అది బాగుంటుంది అని చెప్పి నేను క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు దీంట్లో మాలలు ఉన్నా, మాదిగలు ఉన్నా, క్రిస్టియన్లు ఉన్నా, హిందువులు ఉన్నా వరికన్నా కావాలి. వరికన్నా ఎవరు అదనరు. ఎస్సీలు ఉన్నా కానీ, క్రిస్టియన్స్ ఉన్నా కానీ వాళ్ళు దేవుని నమ్ముకోవచ్చు. ఈ కులం మాత్రము ఎస్సే, వాళ్ళు మాదిగ ఉంటారు, మాల ఉంటారు, ఇంకేదో ఉంటారు. ఎందుకు ఈ క్రిస్టియన్ నమ్ముకోవాల్సి వచ్చింది? ఈ హిందూ దేవుళ్ళల్లో గుళ్ళల్లో దగ్గర రానిది కాబట్టి వీళ్ళు నమ్ముకోవాల్సింది దేవుని. అందులో ఎవరు వాళ్ళు హిందూ మాల ఉంటాడు, మాదిగా ఉంటాడు, రెడ్డిలు ఉన్నారు, బ్రాహ్మణ్స్ అందరూ ఉన్నారు దాంట్లో. ఎందుకు వాస్తవం చెప్పాలంటే ఆనాడు ఈ దొరలు, రాజులు, పటేలు హిందూ దేవుళ్ళు రాకపోతే వీళ్ళు దగ్గర తీసే క్రిస్టియన్స్ ఒక సంస్థ ఉంది కాబట్టి ఆ సంస్థ వీళ్ళు మంచోడు అయినా చెడ్డ దగ్గర తీసుకొని ప్రార్థన చేసి అన్న తమ్మ పిలుస్తారు. అందుకని దీంట్లో ఎందుకు లేదు కదా, అది దూరం చేస్తున్నారు.
గత గత ప్రభుత్వంలో జరిగినటువంటి వర్గీకరణ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిద్దని మీరు నమ్ముతున్నారా? మేము వాస్తవం నమ్ముతున్నాం. ఎందుకంటే క- అదేది మన చేవేల గడ్డ మీద కార్య గారి ముంద లక్షలాది మంది ముంగట వరికన చేస్తామని చెప్పి ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అదే కాకుండా ప్రధానమంత్రి మందకృష్ణ గారు పేరెగ్రౌండ్ తీసుకొచ్చేసి లక్షలాది మంది ముంగట ఆయన ఒక మాట ఇచ్చిండు, వరికన దొరుకుతుందని. అదే ప్రకారము మన 7 మంది జడ్జిలతోటి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. ఆ తీర్పు ప్రకారము ఇక రేవంత్ రెడ్డి గారు చేస్తా అని చెప్పి ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఆయన్ని అసెంబ్లీలో రేవనెత్తిండు, చేస్తా అని చెప్పిండు. ఆయన చేస్తాడని నమ్ముతున్నాం కాబట్టి ఇప్పుడు కూడా చేయాలని చెప్పి కోరుతున్నాం ఆయన. ఇప్పుడు మందకృష్ణ మాదిగ మీద మీ ఆయన పేరు మీ అభిప్రాయం ఏంది ఇప్పుడు ప్రజెంట్? అంటే మందకృష్ణ మీరు సపరేట్‌గా అంటే మీది ఒక వర్గం అయింది. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారిది సపరేట్ ఒక వర్గం అయిపోయింది. మరి అసలు ఇప్పుడు మీ అభిప్రాయం ఏంది ఆయన మీద? మాకు వర్గాలు ఏం లేవు. మందకృష్ణ ఎంత మాకు ఇష్టమో వీళ్ళు అంత ఇష్టమే. వాస్తవానికి మాకు ఈ రోజు తిరుగుతున్నాం, ఈ రోజు చెప్పుకుంటున్న కులం అంటే మందకృష్ణ గారే. మాకు 30 సంవత్సరాల నుంచి మాకు అడుగులో అడుగేసి ఆయన కాల్లో కాలేసి ఆయన నడపలో ఆయన బాటలో బాట నడిచి సైకిల్ యాత్ర కానీ అన్ని రకాలుగా మేము ముందు పోయినాము. ఆయన ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. మా ముందు మార్గదర్శుడు వాస్తవం చెప్పాలంటే ఇది కులాలు మేమే కాదు, మాది అన్ని కులాలు బుడజంగ మాస్టర్ ఒలేదాస్ డెక్కలు చెప్పుకుంటామంటే ఈ రోజు ఆయన్నే. మాకు అంతకుముందు మా కులం చెప్పుకోవాలని సిగ్గుపడ్డాం. ఈరోజు మాది ఎట్లా సిగ్గుపడ్డారో మేము ఆ రోజు సిగ్గుపడ్డాము. ఆయన